లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800 ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. వెయిట్ చేస్తున్నారు మీరందరూ ప్రోగ్రామ్ ఎప్పుడు మొదలవుతుందని కదా. ఎవ్రీడే 1 o'clock ఇట్లాగే వెయిట్ చేస్తారా మీరు? నిజంగా మీరు అందరు ఎంత మంచోళ్ళండి. మీరందరూ ఇలా చూడబట్టే కదా మా ప్రోగ్రామ్ ఇలా నడుస్తుంది. లవ్ యూ టూ. అంతే టూ. ఓకే. అలాగే ఈ రోజు ఒకరి బర్త్డే. ఎవరో తెలుసా? హీరో సుమన్ గారు. ఆయన ఇటీవల విలన్ గా కూడా మనకి కనిపిస్తున్నారు. మరి సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇవాళ ఎపిసోడ్ ని మొదలెట్టేద్దామా? పరిచయాలు. హాయ్ సుమ గారు, నా పేరు శ్రీ విద్య. నేను సైనిక్పూర్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ కంపెనీలో క్యూఏ స్పెషలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాను. క్యూఏ స్పెషల్ అంటే క్వశ్చన్ ఆన్సర్ స్పెషలిస్ట్. అలాగే మీలాగే ప్రశ్నకు వేలేలాగానే అక్కడ స్పెషలిస్ట్. నా పేరు ప్రతిభ. మాది ధర్మపురి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రము, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరెక్ట్. అవును, నరసింహస్వామి కదండి కొలువై ఉన్న దేవుడు. ఎప్పుడో ఒకసారి రావాలని నా కోరిక. అక్కడికి తప్పకుండా రండి మేడం. రావాలని చాలా మంది చూస్తున్నారు. ఆయన ఎప్పుడు పిలుస్తారా అని వెయిటింగ్ నేను. స్వామే. నా పేరు సరళ, మా వారి పేరు శ్రీనివాసరావు. నేను ఒంగోలు నుంచి వచ్చాను, హౌస్ వైఫ్ ని. ఓకే. నా పేరు పద్మజ, మా హస్బెండ్ పేరు శ్రీధర్ రెడ్డి. నేను కరీంనగర్ నుండి వచ్చాను. గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తాను. నా హాబీస్ వచ్చేసి న్యూస్ పేపర్ రీడింగ్, జీకే బుక్స్ చదవడం అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. ప్రశ్నకు వేళారాలో బాగా కొట్టేస్తారు ఇవిడ మార్కులు. జాగ్రత్తగా ఉండండి. నా పేరు లక్ష్మి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వారు రామచంద్ర గారు. నాకు కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. మా వారికి తినడం అంటే ఇష్టం. సుమా, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక పాటే రాశానే. ఇష్టముంటే ఈనొచ్చుగా, కష్టమైతే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చెంప మీద లాగి కొట్టొద్దు. నన్ను కొడతాను లక్ష్మి గారు. పద్మావతి చెప్పండి. నా పేరు పద్మ, నేను హౌస్ వైఫ్. మా ఆయన బిజినెస్ చేస్తారు, నల్లకుంట నుంచి వచ్చాను. బిజినెస్ మ్యాన్ మీ ఆయన. ఓకే, సరే పరిచయాలు అయిపోయాయి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. స్టార్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ. ఎవరికి కావాలి? నాకు సుమా. ఈవిడ మన స్టార్ మహిళకి ఉత్తమ ప్రేక్షకురాలు. హాయ్ హాయ్ చెప్పమ్మా. ఈవిడ కూడా రోజు వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి మన స్టార్ మహిళ ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారు. ఆవిడకి మన ప్రోగ్రామ్ అంటే చాలా చాలా ఇష్టం. అది అందుకనే చూస్తాం. చూడండి మొత్తం సెట్ అంతా అలాగే ఉందా లేదా అని. చూడమ్మా మొత్తం చూడండి. ఇప్పుడు ఫైనలీ నన్ను చూద్దాం అనుకుంటుంది. నేను ఒక్క నిమిషం చూస్తాను. ఇదిగో నాన్న. హాయ్ బంగారు తల్లి. ఇక్కడ 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 నేను నేను హలో 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 హాయ్. అరే హాయ్ హలో. హలో హలో హలో. ఇక్కడ ఇక్కడ చూడమ్మా. ఇక్కడ అందరినీ చూస్తుంది, నన్ను తప్ప. హలో
హలో బంగారం. ఆహా ఓహో హలో 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 ఇక్కడ చూడు, నన్ను చూడు, నన్ను చూడు. హలో ఓకే, నన్ను టీవీలో చూడడానికి మాత్రమే అలవాటు పడింది ఈ పాప కదా నాన్న, అది మ్యాటర్. ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందమ్మా? ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా? ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాట దాస్తున్నామా, గాల్లో ఒక మాట రాస్తున్నామా? ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను. నా మొహం చూస్తేనే మొహం తిప్పేస్తుంది ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, హలో, ఆవిడ్ని చూస్తావా? నన్ను చూడు ఒకసారి. మరీ అందమైన వాటిని ఇంకా తట్టుకోలేకపోతుంది. ఇక్కడ చూడు నాన్న, బంగారు చిన్ని తల్లి. సరేనండి, మీకు 20 పాయింట్లు కావాలా? తప్పకుండా. డైపర్ ఇస్తా, పాపనివ్వను. ఓకే, మీ అందరికి ఏమొచ్చిందో ఒకసారి ఓపెన్ కార్డ్స్ ఓపెన్. సిరి సిరి లాలి చిన్నారి లాలి సిరి లేచి పారిపోతానంటాను. రన్నింగ్ స్పీడ్ అయిపోతుంది. ఏమండి, నేనైతే పాటలన్నీ వింటారా? చూడండి అసలు ఎలా లేస్తుందో అక్కడి నుంచి. ఐ డోంట్ వాంట్ టు హియర్ అంటుంది. వింటావా నాన్న ఒకసారి పాట? ఆప్షన్ లేదమ్మా నీకు. మీరు ఏ స్పర్శ కలిగించలేకపోయారు, నేను విన్ను. పంజరం దింపండి. పదండి పదండి. ఎవరు ఫస్ట్ అవుట్ అవుతారో చూద్దాం. 1 2 3 గో. ప్రతిభకి 10 పాయింట్స్. ఎవరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రోచేవా, ఎవరురా నిన్ను వినా రఘువరా నీ చరణ భుజములునే, నీ చరణ భుజములునే విరజాల కరుణాల వాల బ్రోచేవా, ఎవరురా ఓ చతురా ననాది వందిత నీకు పరా కేలనయ్యా, ఓ చతురా ననాది వందిత నీకు పరా కేలనయ్యా.
గమ పదమా పదని ససరిని నిని సదా దదని పాదమ పదని సని దప మగమని దని పదమా పదని సమాగరి సరి సాని దప సాని దప మగమ పదని బ్రోచేవా రెవరురా. One, two, three, go. పద్మావతి గారికి 12 పాయింట్లు. రెడీ 1, 2, 3 గో. సరళకి 14 పాయింట్లు. రెడీ 1, 2, 3 గో. లక్ష్మికి 16 పాయింట్లు, పద్మజకి 18 పాయింట్లు. లక్ష్మి ఏమైనా అడుగుతారా? ఉంది. ఆయాసంగా ఉందా? పట్టుకుంటే తీరిపోతుంది. నన్ను పట్టుకుంటే ఆయాసం తీరిపోతుందా? రండి. ఇది మార్కెట్ లో కొత్తగా తెలిసింది అనుకోండి, చాలా ప్రమాదం. ఓకే, మీరు అడగండి. క్వశ్చన్ అడుగుతాను. దేని నుండి సగం తీసేస్తే అది రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది? దేని నుండి సగం తీసేస్తే అది రెట్టింపు అవుతుంది, అది డబుల్ రెట్టింపు అవుతుంది. అవుతుంది. అవును, ఇక్కడే వస్తుంది అసలు. అది దేని నుండి సగం తీసేస్తే అది రెట్టింపు. తెలిసిపోయింది. చెప్పేనా? చెప్పేస్తున్నా. వజ్జలోంచి బేబీని బయటకి తీసేస్తే డబుల్ అవుతుంది. అంటే మదరు బేబీ డబుల్. చెప్పండి. ఒక స్టెప్ వేస్తే చెప్తాను నేను. ఒక స్టెప్ వేస్తే చెప్పండి. ₹1. ₹1 నుండి హాఫ్ తీసేస్తే రూపాయి మిగులుతుంది. అయితే నాకు ఇవ్వండి. అయితే ఒక ₹1 ఇచ్చి దానిలో సగం చేసి రూపాయి ఇవ్వండి. షూర్. చెప్పడానికే, చూపించడానికి కుదరదు. చెప్పండి. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. టీచర్ ఉంటుంది. అంతకు ముందు రోజు ఒక అబ్బాయి స్కూల్ కి రాడు. అయితే మర్నాడు క్లాస్కి వస్తాడు. క్లాస్ టీచర్ అడుగుతున్నాను, ఎరా నేను స్కూల్కి ఎందుకు రాలేదని. మేడం మా కోడి ఇంత గుడ్డు పెట్టింది అంటాడు. దాంట్లో ఇంతే ఉందిరా అంట. నువ్వు పెట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆవిడ మాత్రం పెట్టమంటే ఎలా పెడుతుంది? ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. హీరో డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో తదుపరి రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో, తట్టుకో తడే తమాషా, ఇచ్చుకోవడే మజాగా, లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే, సోపు పూరి కులావిచ్చి మారాకులేసింది నన్నట్టు
గజ్జె మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డి చప్పుడైనదో గుత్తమైన గుమ్మందము ఒత్తుకున్న ఒడ్డాణము గంట కొట్టె కౌగిళ్ళలోనా జివ్వు జివ్వంటూ నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో నీ రెండలో నీ గుండెలో చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడిను నీ గోరు వంకల్లో చీరంటు సిగ్గుల చీపోలు రేగెను నా పూల సంతల్లో కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ బాలు చూపుల్లో పంచదార పందిళ్ళలో మంచు తేనె సందిళ్ళలో పాలు పంచుకోరా నా ప్రాయం. వంగ తోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో కొత్త కవిత్వం పుట్టించి గల్లంతు చేసేసి వేడెక్కిపో వేధించుకో వేటాడుకో గజ్జె మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా. అసలు ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా నో కాంప్రమైజ్. అబ్బా బాగా చేశారు. అంటే మీలో ఉండే ఆ స్పిరిట్ ఉంది చూసారా, అది అది నాకు బాగా నచ్చింది అనమాట. బాగుంది. ఈ పాట ఏ సినిమాలోది? ప్రతిభ. బావా మరిది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఆగండి, ఇంతమంది ఎందుకయ్యా? దాని పని పడ్డానికి నేనొక్కడిని చాలు. బాబు గారు కర్రవరా ఒరే నీ అబ్బా కర్ర లేకుండా చెప్పగలడు. అవును చంపగలడు. ఈ నేలకే బాలచంద్రుడు, రాజులకే రారాజు, పాములకే పాము అన్న కొండ. మన మీద ఇన్ని పుకార్లున్నాయా? ఫికర్ మత్ నాయ్, మీరు ఇక్కడ ఉండండి. మై జాతా హూ. ఏయ్, ఏంట నకరాలు చేస్తున్నావా? మై ఆ రहा हूं, मैं आ रहा हूं. ఏయ్, ఏ హాత్ నహీ ఫాసీ కా పందా హై. ఏంటే నకరాలు చేస్తున్నావు? బయటికి రా. ఎనీ టైం ఎనీ ప్లేస్ స్పాట్. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే. పూర్ణమి నాగు, నాగిని, నోము ఈ సినిమాలన్నీ వదలకుండా చూస్తుంటాను. టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను. మీరంటే నాకు భక్తి. ఇక్కడ పాముని అంతగా బతిమాలుతున్న హీరో ఎవరు? శ్రీవిద్య. సుమన్ గారు. ఓకే, సినిమా లాహిరి లాహిరి లాహిలో. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. హరిలో రంగహరి రెండేళ్ల పూజారి, చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏ మారి. హరిలో రంగహరి రెండేళ్ల పూజారి, ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారి. సరసాలన్నీ విరసాలవుతుంటే హరిలో రంగహరి రెండేళ్ల పూజారి, చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏ మారి. హరిలో రంగహరి రెండేళ్ల పూజారి, ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారి సారీ. ఇటు గంగా అటు గౌరీ ఇరూరి మధ్యన లింగా,
అటు నారి ఇటు నారి నడుమన కృష్ణమురారి మత్తుగా హత్తుకోరా వాడని వలపుల సడిలో వీడని తమకపు జడిలో ముదిరే అలజడిలో తడబడుతూ కవ్వించి పరదా తీసి మదనారమ్మంటే హరిలో రంగహరి రెండేళ్ల పూజారి చిన్నదాని చేతిలోన చిక్కినాడు ఏ మారి హరిలో రంగహరి రెండేళ్ల పూజారి ముచ్చటైన ఉచ్చులోన చిక్కిపోయే సంసారి. ప్రతిభ గారు చాలా బాగా చేశారండి, చప్పట్లు ప్రతిభ గారికి ఒకసారి. ఈ రెండిళ్ల పూజారి సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు? ఇద్దరు హీరోయిన్లు ఒక పేరు చెప్తే చాలు. ప్రతిభ. నగ్మ, శోభన హీరోయిన్స్, సుమన్ హీరో. మొత్తం తెలిసి ఇవిడికి ఆల్ ద బయోగ్రఫీ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. స్టార్ మహిళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయరా. పద్మావతి గుర్తొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే పద్మావతి గుర్తొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే. సుమన్ విలన్ గా, రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమా ఏది? శివాజీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ప్రతిభ 2, శ్రీవిద్య 2, సరళ 1, లక్ష్మి 1. పార్లమెంట్ లో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆప్షన్స్: ఏ 2, బి 3. 2 కాదు 3. లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్రపతి. వెనక్కి. ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట. 20వ శతాబ్దం సినిమాలో హీరో ఎవరు? సుమన్. తీసుకో 6. శ్రీవిద్య 2, ప్రతిభ 2, పద్మావతి 1, పద్మజ 1. దండి ఉప్పు సత్యాగ్రహం, చంపారన్ సత్యాగ్రహంలలో గాంధీజీ తొలిసారి పాల్గొన్న ఉద్యమం ఏది? ఏ సత్యాగ్రహం, బి చంపారన్. సత్యాగ్రహం. కరెక్ట్ అండి. 3 పాయింట్లు తీసుకోండి. శ్రీవిద్య 1, ప్రతిభ 1, సరళ 1. నువ్వే కావాలందిరో వచ్చి వచ్చి వాలిపోర్రా లైఫ్ ఏమో నిన్ను చూపలే పండగేలే what more can I say listen baby yeah let's go. శ్రీ వెంకటేశ్వర స్వామిగా సుమన్ నాగార్జున గారి కాంబినేషన్ లో ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్: ఏ అన్నమయ్య, బి శ్రీరామదాసు. అన్నమయ్య. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రీవిద్య 1, లక్ష్మి 2. రా రా వస్తవా అడిగింది ఇస్తవా. వ్యవసాయ రంగ రుణాల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది? ఆప్షన్స్: ఏ నబార్డ్, బి నఫెడ్. నబార్డ్. తీసుకోండి. 3. లక్ష్మి 1, శ్రీవిద్య 1, ప్రతిభ 1. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. భారతం ప్రకారం ధర్మరాజు తల్లి శ్రీకృష్ణునికి ఏమవుతుంది? ఏ మేనత్త, బి పెద్దమ్మ. మేనత్త.
ధర్మరాజు తల్లి కుంతీదేవి కృష్ణుడికి మేనత్త అవుతుంది. తీసుకోండి. పద్మజ 1, లక్ష్మి 1, శ్రీవిద్య 1. పనికి ఆహార పథకం మొదటిగా ఏ రాష్ట్రంలో ప్రారంభం అయ్యింది? పనికి ఆహార పథకం అంటే పనికి వెళ్తే ఆహారం కూడా ఉంటుందని. ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర. తమిళనాడు కాదు, మహారాష్ట్ర. మహారాష్ట్రలో 1977-78 ప్రాంతంలో ప్రారంభమైంది. ఓకే రండి వెనక్కి వచ్చి. ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి, లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి, రన్న 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 రన్న. మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాలో సుమన్ భార్యగా ఏ హీరోయిన్ చేసింది? విజయశాంతి. 6 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. పద్మజాత్రి, ప్రతిభ 2, పద్మావతి 1. వర్షాకాలంలో తలుపులు బాగా బిగుసుకుపోతాయి, ఎందుకు? ఆప్షన్: ఏ గాలిలోని తేమని తలుపు చెక్క గ్రహించడం వల్ల, బి తలుపు చెక్క వేడెక్కడం వల్ల. గాలిలోని తేమ చెక్క గ్రహించటం వలన. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. లక్ష్మి 2, శ్రీవిద్య 1. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా? ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా? దూకుడు అర్జున్ ఛత్రపతిలోని ఏ సినిమాలో సుమన్ ఉన్నారు? దూకుడు అర్జున్ ఛత్రపతి. ఛత్రపతి కాదండి, దూకుడు. మొఘల్ చక్రవర్తుల్లో న్యాయసింహుడు అనే బిరుదు ఎవరికి ఉంది? ఆప్షన్: ఏ అక్బర్, బి జహంగీర్. అక్బర్ కాదండి, జహంగీర్. ఓ షట్. ఆవిడ చూడండి ఎంత ఆనందం, మీకు పాయింట్లు రాలేదని. దారుణం అసలు. పాడండి. నేను చిత్రం సినిమాలో కుక్క కావాలి సాంగ్ పాడతాను. ఓకే. అన్నయ్య కుక్క కావాలి, కుక్క కావాలి, వినరా బ్రదరు అయోధ్యనేలే రాముని స్టోరీని, దశరథ రాజుకు వారసుడు, సకల శాస్త్రాల కోవిదుడు, అస్త్ర విద్యలో ఫస్తతడు, మంచి గుణాల లిస్తతడు, ఎట్లుంటాడో ఎరికేనా బ్లూ కలర్ లా మస్తుగుంటాడు. లక్ష్మణుడని బ్రదర్ ఉన్నాడు, అన్నకి అండగా నిలిచాడు, సెల్ఫిష్నెస్ ని విడిచాడు, సేవే గొప్పని తలచాడు. ఈనా బ్లూ కలరేనా బ్రదర్స్ ఒకటే గాని కలర్స్ వేరా నాని, దమకరమైంది సార్ నీకు, అన్నదమ్ములేమో ఒకటంటూ రంగులేమో అలగలగంటూ కజ్జరు మంచి చెప్పు సార్ దండం పెడతా. సీతాదేవుని వైఫ్ ఉన్నది, రామునితోనే లైఫ్ అన్నది, ఆనెస్టీ తన వైనం అన్నది, ఫారెస్ట్ నకే పైనమైనది, రాముని సేవకు తొలి బంటు, అతి బలవంతుడు హనుమంతు, నమ్మిన బంటుగా రాముని పదముల చెంతే ఉంటాడు, పదముల చెంతే ఉంటాడు. చూడనికి కోతి లెక్కుంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో కుక్కను కొట్టాడు కొడతాడు. కుక్క 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 కావాలి, వాళ్ళు చక్కర్లాకెళ్ళిపోండి. కుక్క కావాలి. అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకం అవిక్రమ పరాక్రముండు, కురువంశోద్భవుండు, సుయోధనుండు, రారాజు సోదరులు 100 తకతకిట, ఆ పాండవులతో ఉండరు తకతకిట, వాటాలలోన వాదమొచ్చింది, దిగ్భారు దాకా తీసుకెళ్ళింది, ద్రౌపది వస్త్రాభరణం ఆపలేదెవరు దారుణం, పులిలాగా భీమన్న చంపించినాడు, బలశాలి కోపంతో కంపించినాడు, గద ఎత్తినాడు తొడగొట్టినాడు, గద ఎత్తినాడు తొడగొట్టినాడు, గద ఎత్తినాడు తొడగొట్టినాడు, రారాజు గుండెల్ని చీల్చుతానంటూ నిండు సభలో తాను ప్రతినబూనాడు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతది భీముని చేతుల కుక్క సాగు దచ్చిడు. కుక్క కుక్క కావాలి. అరే శ్రీశైలం మధ్యలో వచ్చేది కాదు కానీ చెప్పి పెట్టాలి. అరే రే చిన్న పోరానికి కథ చెప్పనీకి వస్తలేదు భయ, ఏం చదువుకున్నాడేమో మీరు. ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టినండి. ఏడేడు లోకాల ఏడుందో ఇంతటి అందం ఓయమ్మ, పుత్తడి బొమ్మలే ఉంటుంది బ్రదరు బాల నాగమ్మ,
అంతర్భోళి చేసే పరాక్రమాంత్రికుడు మాయల పకీరు వంచకుడు అందరిలోన సుందరి కోసం దూర్భిని వేశాడు ఎన్నో ప్లానులు గీశాడు దూర్భినిలోన బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించి బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు అప్పుడు ఏమైందో ఎరికేనా మాయల పకీరుగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి అంతే బాలనాగమ్మ మారిపోయింది. ఎలా మారింది? మారిపోయింది చెప్తున్నా కదా. ఎలా మారింది? ఏం కొడతారా? ఎలా మారింది? డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మీ చేతులనే సావునికి కుక్క లెక్క మారింది బాయ్. కుక్క చాలా బాగా చెప్పావు విద్య, సూపర్. థ్యాంక్ యూ. డిక్షన్ అంతా చాలా పర్ఫెక్ట్ గా పట్టావు, చాలా బాగుంది. మార్క్స్ రాలేదు కానీ ఇక్కడ మాత్రం ప్రేక్షకుల మార్క్స్ కొట్టేశావు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైండ్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రతిభ, సుమన్. చూద్దాము. ఇవాళ సుమన్ గారి పుట్టినరోజు. సుమన్ గారు వచ్చారు, వారికి బర్త్డే విషెస్. సుమన్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అండి. నెక్స్ట్ చిత్రం ప్రతిభ, భానుప్రియ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ భానుప్రియ గారే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సరళ, నాగార్జున. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం పద్మావతి, రజనీకాంత్. చూద్దాం. ఎస్, రజనీకాంత్ గారే 6. శివాజీ సినిమాలో సుమన్ గారు విలన్. ఏం చెప్పారంటున్నారు. నెక్స్ట్ చిత్రం ప్రతిభ, శ్రేయ. ఓకే, లెట్స్ సీ. ఎస్, శ్రేయానే 6 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం ప్రతిభ, జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. ఎన్టీఆర్, ఎస్, 6 పాయింట్లు. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైండ్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత గేమ్ ఆడాలి మీరు. గేమ్ ఏంటంటే, ఈ స్టిక్ కి రెడ్ మార్క్ ఇచ్చాము, ఈ రెడ్ మార్క్ కిందే పట్టుకోవాలి. ఈ గ్లాస్ ని ఇలా తీసుకొని ఇలా తెచ్చుకొని ఈ 2 మార్కుల మధ్యలో పెట్టాలి. మార్క్ పైన పెట్టద్దు, అసలు తగలకూడదు. ఓకే, ఈ రెండింటికి మధ్యలోనే ఉండాలి. మళ్ళీ ఇంకో గ్లాసు, మళ్ళీ ఈ రెడ్ స్టిక్కర్ మీరు కంగారులో ఇలా పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నారనుకోండి, అవి మైనస్ అయిపోతుంది. ఓకే, అంతే. రెడీ, 1 2 3 గో.
2 3 4 5 30 ప్లస్ 20 50. ట్రావెలింగ్ సెట్ లాస్ట్ ది టైం అయిపోయిందండి, అందుకని ఇవ్వలేదు. అండ్ ఇంకోటి చాలా వెనక్కి పెట్టాను. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 ప్లస్ 20 56 అండి. అండ్ రోటీ మేకర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48. అండ్ దానికేమో 20 వచ్చింది. 68 పాయింట్. అలాగే కూల్ బాక్స్. 1 2 3 గో. మీరు ఆ మార్క్ మీద పట్టుకోనివి 3 అండి. సో ఆ 3 మైనస్ అవ్వగా ఇవి 2 మాత్రమే లెక్కలోకి వస్తాయి. 12 అంటే 20 32 అండి సెట్. 1 2 3 గో.
24 పాయింట్లు, బ్యాలెన్స్ చేసినందుకు 20, 44 పాయింట్లు తీసుకోండి. రైస్ కుక్కర్ అండి. లక్ష్మి, మీరు ఈవిడ కన్నా 1 పాయింట్ ఎక్కువ లీడ్ లో ఉన్నారండి. మీ టార్గెట్ ఏమో 60. కంగారు పడకండి, 60 కాదు 60. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 5 గ్లాసులకి 30 పాయింట్లు, దీనికి 20, 50. ఇంకో 10 పాయింట్లు వచ్చుంటే విన్ను. డిన్నర్ సెట్. ఈటో డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ ఈ రోజు లక్ష్మి. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 చో. జానే జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోని పవర్ గేము నేను పెడతాను. వేలు పెడితే ఎందుకు వదులుతాను. లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 చో.